హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ప్రజెంట్ అయితే మారేడుమిల్లి బస్ స్టాండ్ కాదు, ఒక ప్లేస్లో అయితే ఉన్నాము. మారేడుమిల్లి నుంచి మనం ఇప్పుడు గుత్తేడు వరకు అయితే జర్నీ చేయబోతున్నాము. లాస్ట్ బ్లాగ్ మీరు చూసే ఉంటారు. గోకవరం నుంచి మారేడుమిల్లి అయితే వచ్చాము. చాలా బాగుంది జర్నీ. మీరు ఆల్రెడీ చూసేసే ఉంటారు ఈ వీడియో రాబోతుకి. ఇప్పుడు మారేడుమిల్లి నుంచి గుత్తేడు వరకు ఒక 50+ జర్నీ అయితే ఉంటుంది. మామూలుగా ఉండదు అనుకుంటున్నాను ఈ జర్నీ అయితే. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే చేయండి, వీడియో నచ్చితే కామెంట్ అయితే చేయండి, అండ్ ఫైనల్గా సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. మనం ఇప్పుడు మారేడుమిల్లి నుంచి గుత్తేడు వరకు జర్నీ చేయబోయే బస్ అయితే ఇదే. లాస్ట్ జర్నీలో మీకు పాతకోట వరకు అని చెప్పాను కదా, బస్ మీద కూడా పాతకోటనే ఉంటుంది. సండే మాత్రం ఇది పాతకోట వెళ్ళదంట, గుత్తేడు వరకు అయితే వెళ్తుందంట. మిగిలిన టైంలో పాతకోట వరకు అయితే వెళ్తుందంట. 9:30కి మారేడుమిల్లి నుంచి స్టార్ట్ అయ్యాము. బూదులూరు రోడ్ అంటది. మారేడుమిల్లి పెద్ద ఊరైతే కాదు, చిన్న ఊరే. మారేడుమిల్లి ఊరు హైట్లో ఉన్నట్టుంది. ఇప్పుడు టౌన్కి వెళ్తున్నాం మనం. రోడ్డు వర్క్స్ జరుగుతున్నాయంట. కొన్ని ప్లేసెస్లో బాగుందంట రోడ్డు, కొన్ని ప్లేసెస్లో దారుణంగా ఉంటుంది అని కూడా చెప్పారు ఇందాక ఒకరు. ఇట్లాంటి ఇంటీరియర్ ప్లేస్లో ఎక్కువ జీప్స్ వాడుతుంటారు, మనకు తెలిసిందే. సీలేరు, పాడేరు, అరకు, ఈ రూట్లో అన్నీ జీప్సే. లాస్ట్ జర్నీలో మీరు చూసే ఉంటారు, ఫ్రంట్ క్యాబిన్ సీట్ దొరకలేదు, ఇక్కడ కూడా దొరకలేదు, దిగలేదు. వారు ఎక్కడి వరకు వెళ్తున్నారో కానీ ఇక్కడ హౌసెస్ మామూలుగా లేవు. మారేడుమిల్లి దగ్గర డైవర్షన్ తీసుకుంటే మనం ఈ జర్నీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఒక రేంజ్లో కనబడుతున్న వ్యూస్ అయితే. మామూలుగా లేవు కదా స్పీడ్ బ్రేకర్లు. 1 కిలోమీటర్ వచ్చి ఉంటాం, కిలోమీటర్లో ఒక 10 దాటాం. ఈ రూట్లో జర్నీ చేసే జనం కూడా చాలా తక్కువ. ఎందుకంటే సేమ్ గోకవరం నుంచి మారేడుమిల్లికి వచ్చినప్పుడు ఎంతమంది ఉన్నారో సేమ్ అంతే ఉన్నారు ఇక్కడ. పొల్లంగి 30 కిలోమీటర్స్, ముద్దులూరు మనం ఇప్పుడు జర్నీ చేస్తున్న రోడ్ అయితే డిస్ట్రిక్ట్ హైవే 12. ఏ స్టేట్ హైవే కాదు, నేషనల్ హైవే కూడా కాదు. ఇది సింగిల్ లైన్ రోడ్డు, చిన్న రోడ్డు మాట. కుద్దూరు, ఇక్కడ కనబడుతున్న విలేజెస్ చాలా వరకు ట్రైబల్స్ ఉన్న ఏరియాసే. వీళ్ళకి ఏమన్నా కావాలంటే ఇక్కడ నుంచి బయటికి వెళ్ళాలంటే చాలా కష్టం. స్కూల్ చూసారా ఎట్లా ఉందో. ఇక్కడ టెంపరేచర్ 19 ఉంది. ఇప్పుడు 9:30కి 9:30 and 10 అవుతుంది. దగ్గర 19 ఉంది. కుట్రావాడ, దగ్గర 9 కిలోమీటర్ల పైన వచ్చేసాము. ఇంకా టికెట్ అయితే ఇవ్వలేదు. ఇలా ఇంటీరియర్ నుంచి ఎక్కడి నుంచో జనం అయితే ఉన్నారు ఇక్కడ వచ్చి. ఒక వాటర్ క్రాసింగ్ అయితే వచ్చింది. లంగా 22 కిలోమీటర్లు అంట, గుత్తేడు 45 కిలోమీటర్లు అంట. లంగా అదేం పేరు రా బాబు. ఇలాంటి ప్లేసుల్లో ఏ వెహికల్ అయినా హ్యాండ్ ఇచ్చిందంటే ఇంకా వాళ్ళ సంగతి అంతే.
ఇక్కడ కూర్చోడమే, అటు పోలేరు ఇటు పోలేరు, సిగ్నల్స్ కూడా సరిగ్గా లేవు. ఎవరైనా వస్తే వాళ్ళని పట్టుకొని వెళ్ళడం తప్ప ఏం చేయలేరు వీళ్ళు. ఇది అంతా బోధులూరే. వీళ్ళ హౌసెస్. ఇక్కడ కిరాణా షాప్ చూసారా? బోధులూరు బ్యాక్గ్రౌండ్లో కొండ మాత్రం బాగుంది. గుత్తేడుకి ఇంకా 35 కిలోమీటర్లు అయితే ఉందంట. మన జర్నీ స్టార్ట్ అయ్యి 15 కిలోమీటర్లు అయితే అయింది. ఇంకా టికెట్ అయితే ఇవ్వలేదు, సిగ్నల్ అయితే లేదు. తెలియని ఘాట్ సెక్షన్ అయితే చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్లో వ్యూ అయితే నెమ్మదిగా ఎక్కుంటా పోతున్నాం, ఒక కొండ. ముందు కనపడుతున్న రోడ్డు ఇంకా బాగుంది. ఇలాంటి బ్యూటిఫుల్ రోడ్స్లో ఇంకా లోపలికి ఉంటున్నాయి కదా, ఇలాంటి రోడ్స్లో బైక్ మీద తిరుగుదాం. చాలా టైం తర్వాత ఇప్పుడు కనిపించారబ్బా మనుషులు రోడ్ల మీద. ఊళ్ళంటూ ఈ రోడ్డు మీద ఏమీ లేవు, ఇంకా లోపలికైతే ఉన్నాయన్నమాట ఊళ్ళన్నీ. ఒక నదిని క్రాస్ చేస్తున్నాం. ఆకు మామిడి కోట. చాలా దూరం తర్వాత ఒక విలేజ్ అయితే కనిపించింది. గుడిసెకి ఇక్కడి నుంచే వెళ్ళాలా ఉంది. ఇక్కడి నుంచి రోడ్డు కనబడుతుంది. మొత్తం దుమ్ము దుమ్ము. ఇదైతే మామూలుగా లేదు. ఇట్లాంటి వాటర్ క్రాసింగ్స్ అయితే చెప్పలేనన్నా ఈ జర్నీలో. ఓడియమ్మో, నెక్స్ట్ లెవెల్ ఎక్కించారు ఇది. ప్రకృతి ప్రేమికులకు అయితే ఇది స్వర్గమే. ఉప్పరి గోతులు. అరకు పాడేరు సైడ్ ఉన్న వాళ్ళకి వీళ్ళకి చాలా వేరియేషన్ అయితే ఉంది.
ఇప్పుడు తిరుగుతుంది చూస్తుంది ప్రతిదీ అల్లూరి సీతారామరాజు జిల్లాయే. అరకు పాడేరు ఉండేది అల్లూరి సీతారామరాజు జిల్లాయే. ఇది కూడా సేమ్, కానీ అక్కడికి ఇక్కడికి చాలా వేరియేషన్ అయితే ఉంది. బాగుంది అయింది. ఇక్కడ లాడించేస్తుంది. అన్యం బస్ షెల్టర్ అంట అక్కడ ఉంది. బొడ్డర్లంక గ్రామం, మారేడుమిల్లి మండలం, చావడికోట పంచాయతీ, అల్లూరి సీతారామరాజు జిల్లా. మనం ఉన్న ప్లేస్ ఎక్కడో ఏంటో కూడా తెలియదు, అంత ఇంటీరియర్లో అయితే ఉన్నాము. మొత్తం ట్రావెల్స్. చాలా వరకు బోర్డులు అన్నవి ఏమీ లేవు, అండ్ సిగ్నల్ కూడా లేదు. కొన్ని ప్లేసుల్లో ఎయిర్టెల్ వస్తుందంట, కొన్ని ప్లేసుల్లో బిఎస్ఎన్ఎల్ వస్తుందంట. జియో అయితే ఇంకా ఎక్కడా లేదు. ఎక్కలేకపోతుంది బస్ అయితే. ఈ అప్పు ఎలా ఉన్నాయంటే ఇక్కడ సడన్గా ఒకే దగ్గర పెద్ద పెద్ద ఉందన్నమాట. గొడుగు మామిడి, తుంపవలస వాటర్ ఫాల్స్. అటు సైడ్ వెళ్ళాలి, కొండల్లో ఉన్నట్టుంది వాటర్ ఫాల్స్ అయితే. రోడ్డు కనబడుతుంది కదా. సంత జరిగినప్పుడు షాపుల్లో ఉన్నాయి. ఇప్పుడు ఒకరిని అడిగాను, ఈ బస్సులకు టికెట్లు ఉండవా అని చెప్పి. ఉండదంటే ఈ బస్కి ఆఫ్టర్నూన్ ఒక బస్సు వస్తుంది, ఆ బస్కి ఉంటాయి టికెట్లు, ఈ బస్కి అయితే ఉండవు అని చెప్తున్నారు వాళ్ళు. ఓయో ఈ జర్నీలో అన్ని రకాల రోడ్లు చూడొచ్చు. తార్ రోడ్డు, సిమెంట్ రోడ్డు, మట్టి రోడ్డు, కూతురు రోడ్డు, కుంటల రోడ్డు అన్నీ చూడొచ్చు. ఇప్పుడేమో సిమెంట్ రోడ్లో వెళ్తున్నాం మనం. ఎడ్ల కొండ. ఫైనల్గా గుర్తేడు దగ్గరికి అయితే వచ్చాము. బస్సు అయితే ఎక్కడికి వెళ్తుందంట, ఇక్కడైతే దింపేశారు. మళ్ళీ బస్సు అయితే మళ్ళీ రిటర్న్ వస్తుందంట. జర్నీ గురించి మాట్లాడుకుంటే కొండలు గుట్టలు, మాకు ఆంధ్రాలో ఉన్నామా అన్నట్టు అనిపించే ఒక ప్లేస్ మాట ఇది. ఒక డిఫరెంట్గా ఎక్స్పీరియన్స్ ఇది ఫ్రెండ్స్ ఈ వ్లాగు. మళ్ళీ నెక్స్ట్
వీడియోలో కలుద్దాం. బాయ్.